వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల రాజకీయం అంతా రైతుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఇష్యూతో కొంత డిఫెన్స్లో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు రైతే అస్త్రంగా ఎదురుదాడి మొదలుపెట్టింది. 2 రోజుల క్రితం గులాబీ బాస్ కేసీఆర్ పొలం బాటతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మొదలైన రైతు రాజకీయం నిన్న సీఎం రేవంత్ కౌంటర్తో పతాక స్థాయికి చేరింది. 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించడం, దానికి కౌంటర్గా ఆ జాబితా ఇస్తే సాయం అందిస్తామంటూ సీఎం రేవంత్ సవాల్ విసరడంతో ఫార్మర్ పాలిటిక్స్ పీక్స్కి చేరాయి. ఇక ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడ్డ 209 మంది జాబితాతో సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. అటు కేటీఆర్ సైతం రైతు సమస్యలను పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాలకు రేవంత్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తడంతో లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య వార్ ముదురుతుంది. ఇటు బీజేపీ సైతం రైతాంగ సమస్యనే ఎజెండాగా ఎత్తుకుంది. బీజేపీ నేత బండి సంజయ్ ఏకంగా ఎండిపోయిన పంటలతో నిన్న దీక్షకు దిగడంతో తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు రైతు పొలం చుట్టే తిరుగుతుంది. ఇదే అంశంపై ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వార్ ఎలా ముదిరింది, మొన్న కేసీఆర్ ఏమన్నారు, నిన్న రేవంత్ ఏమన్నారు, ఈరోజు హరీష్ రావు లేఖ విడుదల చేశారు రైతు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పేర్లతో, అదొకసారి మనం ముందు చూద్దాం. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు, ఏ ఊరు, అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. 8 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్, మొత్తానికి రేవంత్, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు ఏకంగా లేఖ రాశారు. 209 మంది అభ్యర్థుల, ఎవరైతే రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారో వాళ్ళ లేఖ ఒకటి రిలీజ్ చేశారు. మొత్తానికి రైతు చుట్టూ ఇలా రాజకీయం అంతా తిరుగుతుంది. ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. ముందుగా బీజేపీ రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చిన కరువుకు కాంగ్రెసే బాధ్యత వహించాలన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, హైదరాబాద్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్. దాదాపు 2 లక్షల ట్యాంకర్లు మార్చి నెలలో డిమాండ్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కేటీఆర్ విమర్శించారు. ఈ దుస్థితికి కారణం ఎవరంటూ ప్రశ్నించారు కేటీఆర్. మొత్తానికి ఇదే రైతాంగ సమస్యలు, వాటర్ స్కేర్సిటీ, అదేవిధంగా విద్యుత్ కోతలు, పంట ఎండిపోవడం, ఇలాంటి అంశాలపై మన డిబేట్ కంటిన్యూ అవుతుంది. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మనకు డిబేట్లో జాయిన్ అయ్యారు. ముందుగా దిలీప్ గారు, శ్రీకాంత్ గారు, కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరిగింది? నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈరోజు కేటీఆర్ ఏమన్నారు? ఒకసారి మనం విన్నాక డిబేట్లోకి వెళ్దాం. చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు, వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుంది? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు పోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము, ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23లో వానలు పడకపోవడం వల్ల 24లో కరువు వచ్చింది. ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. పంట పండితే బోనస్ ఇవ్వాలా? ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని
ఇది వాళ్ళ ఎజెండా. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. చంద్రశేఖర్ అనేటి వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలు కోతాడు 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా, ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి, ప్రజలలో తిరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లనోటు ఎవరైనా ఉన్నారా అండి? ఆయన సొంత సీటే గెలవలేడు, అమైతే ఓడిపోయిండు, వాయనాడు వారిపోయింది. ఇలా వాయనాడులో కూడా ఓడిపోయే పరిస్థితుంది. కాంగ్రెస్ 40 సీట్లు దాటి గెలవదు దేశంలో, అందరికీ తెలిసి. ఇది నేను అంటలేను, ఇది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు. స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోటు ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు. అయినా నాకు తెలియకడుగుతా, రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా, మోడీ కోసం పనిచేస్తుండా, మీరు కూడా చూడండి, జాగ్రత్తగా చూడండి. దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము. అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది. నాగార్జున సాగర్లా, శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన, రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు. ముందు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు. రైట్ దిలీప్ గారు, అటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారు, కేటీఆర్ ఇచ్చిన కౌంటర్లు విన్నారు. మీకు దాదాపు సబ్జెక్ట్ అర్థమైపోయింది, ఆ బయటలతోటే మీకు అర్థమైంది. తెలంగాణలో గ్రౌండ్ వాటర్ పోయింది, ఆ కరువుకు కారణం కాంగ్రెస్. ఎందుకంటే వర్షపాతం తగ్గింది అని రేవంత్ రెడ్డి అన్నప్పటికీ కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే గత వర్షాకాలం కంటే ఇప్పుడు వర్షపాతం పెరిగింది అని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు నా చేతిలో ఒక జాబితా ఉంది. హరీష్ రావు గారు సీఎంకే నేరుగా లేఖ రాశారు. ఎందుకు రాశారంటే 48 గంటల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా ఇవ్వండి, వాళ్ళకి సహాయం చేస్తాము, ఎన్నికలు అయిపోగానే ఆ 200 మందిని పిలుస్తామని చెప్పారు. 209 మంది చనిపోయిన రైతుల జాబితా ఉంది. కోర్స్ ఇందులో కొంతమంది గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చు, లేకుంటే ఇంకా కొంతమంది ఏదన్నా కారణంగా కూడా వాటర్ లేకనో కరువు వల్లనో దేని వల్లనో జరిగి ఉండొచ్చు. మొత్తం 209 మంది జాబితా ఉంది. దీనికి కారణం ఎవరు అంటే మీరేం చెప్తారు? ఒకటి కళ్యాణ్ గారు, సీఎంఏ మీరు అన్నట్టు కౌంటర్ మాట ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకున్నారు, కౌంటర్ ఎన్కౌంటర్ లాగా రిప్లేస్ కూడా ఇచ్చుకున్నారు. దాదాపు క్లారిటీకి సీఎం ఇచ్చాడు, ఈయన కౌంటర్ అలిగేషన్స్ కూడా ఫ్రెష్ గా లెవెల్ చేశాడు, అందులో మానమే లేదు. ఒకటి వాటర్ క్రైసిస్ అన్నమాట వాస్తవం. అదే విధంగా పవర్ ఎక్కడ కట్ అయిందండి? పవర్ కట్ అయింది లేనే లేదు అసలు. ఎందుకంటే నిన్న మొన్న మన నల్గొండలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారంటే 3 కొత్త గ్రిడ్లను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుసంధానం చేస్తూ ఈ మధ్య కాలంలో వేశాము, ఎక్కడ కావాలంటే అక్కడ పవర్ తెచ్చుకోవచ్చు. అంటే మరి అంత తెలివి తక్కువ ఉన్నాము, పవర్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొచ్చుకుంటాం కదండి. డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర నిజంగా పవర్ కొనుక్కుంటే ఇప్పటికిప్పుడు ఇచ్చేది కూడా ఉండదు. నిజంగా మన ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, వాళ్ళైనా లెక్క మీదలు మాకు దొరకలేదు, సీఎం అంటే లెక్క మీద దొరకలేదు, ఖాళీ చిప్పలు దొరికినాయి. అయినా కూడా అది అడ్డం కాదు, పవర్ పర్చేస్ కి అది అడ్డం కాదు. ఏ గ్రిడ్ నుంచైనా ఏ ప్రాంతం నుంచైనా ఏదో తెచ్చుకునే అవకాశం ఉంటే మీరు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కింద మీరు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా మీరు పేమెంట్ చేసి గవర్నమెంట్ అది బుక్ అడ్జస్ట్మెంట్ అది ఆ టైప్ ఆఫ్ అవకాశం ఉంటే తెలివి తక్కువగా మేము పవర్ కట్ చేసుకుంటూ అక్కడ ఆ పవర్ గ్రిడ్స్ వాడుకోకుండా ఉంటామా? అసలు పవర్ కట్టే లేదు. ఎక్కడైనా అప్పుడు ఇప్పుడు పవర్ పోతుండొచ్చు. సీఎం కూడా క్లారిటీ ఇచ్చాడు, ఆయన ఎక్కడైతే కూర్చొని పవర్ కట్ అయిందన్నాడు అక్కడ జనరేటర్ ఫెయిల్ అయిందట, ఆయన కరెంట్ మీద కాదు జనరేటర్ మీద స్పీచ్ ఇస్తున్నాడు ఆ రోజు. సో దానికి కూడా తప్పంటే ఒక అంశం. ఇంకోటి మీరు అన్నట్టు ఎస్ డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ ఉంది. అసలు ఒక్క సీజన్ పోవాలండి కదా, వచ్చింది 100 రోజులు 110 రోజులు. ఈ మధ్యకాలంలో వర్షాకాలం అయిపోతే నిజంగానే కరువు వచ్చింది, మా ఆవిడ కాలు పెట్టగానే ఏది ఫేట్ మారిపోయింది అనుకోవచ్చు. అసలు వర్షాకాలం రాకనేపాయ ఒక్క సీజన్ కూడా మేము ఫేస్ చేయకపోతే, ఒకవేళ నిజంగా గ్రౌండ్ వాటర్ లోపలికి పోయినా వర్షాల వల్ల మనకు వర్షపాతం తక్కువైనా ఇవన్నిటికి మీరే కారణం అవుతారు.
10 ఏళ్ల క్యూములేటివ్ ఎఫెక్ట్, 10 సంవత్సరాల కాలంలో క్యూములేటివ్ ఎఫెక్ట్ వల్లనే కరువు వచ్చి అదే కారణమవుతుంది. మరో రకంగా ఏదైనా కారణాలైన పంటలు ఎండిన బీఆర్ఎస్ యొక్క పరిపాలన లేదా వాళ్ళు చేసిన కార్యక్రమాలే కారణమైతే తప్ప అసలు 3 నెలల్లో మీరు చెప్పండి నాకు 3 months లో ఎట్లా పాసిబుల్ అండి ఈ రకమైన కరువు మేము తీసుకొచ్చి కరువు అప్పయపడానికి అంటే దిలీప్ గారు కరువు విషయం అలా పెడితే 200 మంది ఆత్మహత్యలకు ఏం చెప్తారు? 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్యలు అనేది బీఆర్ఎస్ పార్టీ అలిగేషన్. ఆ జాబితా కూడా మీకు రిలీజ్ చేశారు హరీష్ రావు. ఆ జాబితా ఇస్తే డబ్బులు మేము ఇచ్చే బాధ్యత నాది అన్నాడు సీఎం. 100% ఇస్తాడు. ఆ జాబితా నిజమే అయితే 100% ఇస్తాడు. కానీ మీకు తెలుసు నాకు తెలుసు 209 రైతులు నిజంగా 209 మంది రైతులు కనుక ఈ 3 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటే గగ్గోలు పుట్టుండేది. మీడియా రోజు అదే పట్టుకొని ఘోషించుండేది, పేపర్లను అవే రాసుండేది. సహజ మరణాలు కావచ్చు, నేను తప్పు పట్టాను. సహజంగా చనిపోయినా ఇంకో కారణంతో చనిపోయినా వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ లెక్కలో వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ అనేది వాళ్ళని ఆదుకుంటుందని ఆశ ఉంటుంది కాబట్టి సహజంగా మనం ఇచ్చే కాంపెన్సేషన్ వాళ్ళకి చెందాలనుకుంటారు కాబట్టి అట్లా కోరుకోవడం కూడా తప్పని నేను అనట్లేదు. డెఫినెట్లీ ఆ లిస్ట్ ప్రకారంగా మీరు 100% రేపు పొద్దున ఆఫ్టర్ ఎలక్షన్స్ మీకు విదిన్ 3 months లోపల ఎలక్షన్స్ అయిపోయిన 2 నెలల లోపల ప్రతి రైతుకు కాంపెన్సేషన్ ఇవ్వకపోతే నన్ను అడగండి. మీరే వెరిఫై చేసి చెప్పండి అందులో న్యాచురల్ డెత్స్ ఎన్నో లేదా ఇట్లాంటి హార్ట్ అటాక్ కానీ మరో ఫెయిల్యూర్ కానీ ఆరోగ్య కారణాలు ప్రభుత్వం వద్ద చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది కదా, అది పెద్ద విషయం కాదు, మీరు అనుకోవచ్చు. అది నేను కాదు, ఇప్పుడు ప్రభుత్వానికే వ్యవస్థ ఉంటుంది, మీడియా కూడా మామూలు వ్యవస్థ ఏం కాదు కదా. ఇది 4th estate ప్యారలల్ గా గవర్నమెంట్ లా నడుస్తుంటది మీడియా కూడా. తలుచుకుంటే మీరు విదిన్ 48 hours ఆ 2009 సంగతి, ఆ 209 సంగతి మీరు తెలిసి చెప్పొద్దు అనమాట. మేము చేసుకోగలుగుతాం. ఆయనే పాపం అధికారంలో లేకుండా 209 మంది లిస్ట్ చేయగా మేము అధికారంలో ఉండి దాన్ని వెరిఫై చేయలేము. వెరిఫై చేసి అందులో పేర్లు గుర్తిస్తామని నేను అనట్లే. అది ఏ కారణం చేత వాళ్ళు ఏమని ఇచ్చినా సరే, ఏ విధమైన మరణమైనా సరే, సహజంగా అసహజంగా సీఎంఏ ప్రామిస్ చేశాడు ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇచ్చే దిశగా. మన ఎంపీ ఎలక్షన్స్ సారీ ఇప్పుడున్న ఎలక్షన్ కూడా అయిపోగానే ఆ కార్యక్రమం చేపడతాం. అందులో అనుమానం లేదు. వాళ్ళ బాధ్యత కూడా క్రిటిసిజం రాకూడదని మనం లేవు. అది ప్రతిపక్షం యొక్క బాధ్యత. ప్రతిపక్షం మనం సంతోషించాలి. పాపం ఎన్నడూ కూడా 10 ఏళ్ల కాలంలో అసలు బయటికి కూడా రాని కేసీఆర్, ఎవరికి ఇంటర్వ్యూ అయిన కేసీఆర్, హాయిగా ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ సోయి వచ్చి బయటకు వచ్చాడు. ఎంత సంతోషం! ఆయన ప్రతిపక్షంలో ఉన్నా మనం సంతోషించాలి. ఆయన బాధ్యత ఆయన మొదటిసారి నిర్వర్తిస్తున్నాడు. సో ఆ హక్కు ఆయనకు ఉంది, పాయింట్అవుట్ చేయడానికి ప్రతిపక్షానికి ఉంది, హరీష్ ఉంది, కేటీఆర్ ఉంది, మరో ఎమ్మెల్యే కూడా, ప్రజాప్రతినిధి ఉంది, ప్రజలకు కూడా ఉంది. మనం కాదనలేదు. ఒకవేళ నిజంగా మేము తప్పులు చేస్తే మీరు మాకు గుర్తింపు చేయాల్సిందే, మేము దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం కూడా గవర్నెన్స్ లో ఉన్నాం కాబట్టి మా మీద. కానీ ఊరికేనే పొలిటికల్ మైలేజ్ కోసం అసలు 3 నెలలు కాకముందే మీరు ఎప్పటి 3 నెలలు కాకుండా మనందరం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం, సీరియస్ గా ఫైట్ చేసిన వాళ్ళం. కేసీఆర్ లాంటి అధికారంలోకి వస్తే 2 ఏళ్ల వరకు మాట్లాడినామండి మనం. నోరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే నిరాక మన అధికారంలోకి వచ్చిండు, ఉద్యమ వాగ్దానాలు నెరవేర్చారు కావచ్చు అని మనం ఎవరం కూడా 2 years టైం ఇచ్చాం. వీళ్ళు అసలు 3 months టైం కూడా ఇవ్వకుండా, అంటే వీళ్ళు బీఆర్ఎస్ కూడా మీకు 2 ఏళ్ళు టైం ఇవ్వాలంటారా? మీరు అడిగింది 100 రోజులే కదా. మీరు అడిగింది 100 రోజులే, మీరే అడిగారు 100 రోజుల టైం. మేము సెల్ఫ్ ఇంపోజ్డ్ ఒక లిమిట్ పెట్టుకున్నాం 100 days అని. నేనేమన్నా జనరల్ అబ్జర్వేషన్ కింద కూడా కేసీఆర్ తీవ్ర వ్యతిరేక వాళ్ళు కూడా 2 ఏళ్ల వరకు మాట్లాడేది నన్ను తీవ్ర వ్యతిరేకం నేను కేసీఆర్ కి. అట్లాంటి మీరే 2 years వరకు మాట్లాడి కానీ మొన్న వచ్చి కానీ చూద్దా ఏం చేస్తున్నాడు. ఆ తర్వాత కోదండరామ్ గారు నోరిప్పాడు, మీ అదంతా కూడా. కానీ నేను ఆ 2 years మాకు టైం ఏమని అనట్లేదు, తప్పించుకునే ప్రయత్నం నేను చేయట్లేదు. 100 days మేము అన్నాం. మీరు ఎప్పటి ఆ 100 days లో అన్ని హామీలు కూడా ప్రారంభమైనయా లేదా, మేము తీసుకున్న డాటాను స్ట్రీమ్ లైన్ చేయడానికి, నిజమైన అర్హులైనటువంటి బెనిఫిషియర్స్ ఎవరు ఐడెంటిఫై చేయడానికి ఇంకో నెలలో ఇంకో 15 రోజులు పడుతుంది. ఎలక్షన్స్ అడ్డం వచ్చినాయి. ఇది అయిపోగానే మీరే చూడండి విజన్ అనేది ఈ ఎలక్షన్స్ అయిపోయిన నెల లోపల అసలు అర్హత ఉన్నటువంటి బెనిఫిషరీస్ ప్రతి స్కీమ్ కి ఎవరు కూడా ఐడెంటిఫై చేసి నిజమైన అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అర్హులకి వేయకపోతే మీరు అడగండి, ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్స్. కానీ ఒక పారామీటర్ పెట్టుకున్నాం, 1 lakh 200 ఎకరాల రోడ్డుకి, లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి, అమెరికాలో ఉన్న డాక్టర్ కి ఈ రైతు మందులు మేము కరెక్ట్. ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగిలినన్నిటి కూడా మీకు ఆ కార్డే ఒక ఆధారం అనేది ఉండాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే అర్హతలకు ప్రభుత్వం నేనిచ్చే ట్యాక్స్ పేర్ మనీ అండి. అది చాలా ఆచితూచి ఖర్చు పెట్టాలి తప్ప గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచినట్టు, వాళ్ళ ఇష్టారాధ్యంగా పంచినట్టు మనం పంచలేము ప్రజాధనాన్ని. ఆ రకంగా మనకి వెసులుబాటు కూడా ఇవ్వలేదు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మిగిల్చి మనకు అప్పయ్యారు కాబట్టి చాలా జాగ్రత్తగా పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఆ సోయి మాకుంది. వీళ్ళలాగా ఫామ్ హౌస్ లో పడుకునే ఆలోచన. రైట్, ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు.
మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. DCMS ద్వారానే ధాన్యం కొనుగోలు కూడా నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా. కరెంటు కోత ఎక్కడా లేదు, వాటర్ ఇష్యూ కూడా ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది 10 ఏళ్ళు మీరు చేసిన పాలన పాపం దానివల్లే ఉంది అనేది దిలీప్ గారు చేస్తున్న వాదన. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి వసతులు ఈ తెలంగాణ ప్రజలకు కానీ తర్వాత తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ గారు కల్పించినటువంటి మాట వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది కళ్ళ ముంగట కనిపించేటువంటి నిజం. అది ఇప్పుడు మీకు ఒక్కటి చెప్పండి, నాకు 7-8 సంవత్సరాల్లో గతంలో తెలంగాణలో ఏముంటుండే అంటే కేవలం వేసంగి మాత్రమే పంట పండించుకుందరు. అది కూడా ఎందుకు అంటే మనకు వర్షాకాలం పీక్ల ఆగస్టులో మనకు ఉన్నటువంటి రిజర్వాయర్ అన్ని నిండుతుండే. మాకైతే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతంలో అయితే SRSP కూడా దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ లో వరదలు వస్తుండే మనకు. తర్వాత వేసంగి పంటకు గవర్నమెంట్ నీళ్ళు ఇచ్చేది అంతకుముందు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూగా 2 పంటలు రైతు పండించుకున్నటువంటి మాట అది రికార్డు మనం ఎక్కడ చూసినా కానీ తెలుస్తుంది. ఇవాళ మహబూబ్నగర్ లాంటి దగ్గరైనా నల్గొండ లాంటి ప్రాంతంలో అయినా కానీ 2 పంటలు పండించి చూయించారు. అది తెలంగాణ సక్సెస్ఫుల్ గా తెలంగాణ గవర్నమెంట్ చూయించగలిగింది. ఈసారి ఎందుకు అవుతుంది ఇట్లా? ఈ రోజు మీకు రెడీమేడ్ గా ప్రతిదీ కూడా చేసి పెట్టిండు కేసీఆర్ గారు. అయినా దాని నిర్వహణ లోపం ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ బాధ అనిపిస్తుందంటే, మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో జనరల్ కొత్త గవర్నమెంట్ వస్తే ఏమైతుందంటే ఎవరైనా కానివ్వండి, ముఖ్యమంత్రి ఎవరైనా కానివ్వండి, తర్వాత మంత్రులు ఎవరైనా కానివ్వండి, కొత్త ఉత్సాహంతో ఉన్నటువంటి సౌకర్యాలన్నిటి కూడా అదనంగా మనం ఏం సౌకర్యాలు ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచన చేస్తారు. మేము కూడా అనుకున్నాము, కోదండరామ్ గారు లాంటి పెద్ద మనుషులు, తర్వాత ఇంత వ్యవస్థ నిజంగానే ప్రజాస్వామ్యానికి ఏదో జరిగింది, నిజంగానే మేము వస్తే ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది అన్నప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఏమనుకున్నామంటే సరే నిజంగానే గొప్ప పరిపాలన అందుతుంది కావచ్చు, ఇక్కడేమైనా పొరపాట్లు జరిగి ఉంటుంటే కావచ్చు, ఇంకా అద్భుతంగా అవుతుండే కావచ్చు అని చెప్పి అనుకున్నా ఉన్నాం. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు ఏమైంది, అసలు వ్యవస్థకి ఏమైందో అర్థమవట్లేదు. నీళ్ళు ఎట్లా మాయమవుతాయి, కరెంట్ ఎట్లా మాయమవుతుంది. ఇప్పుడు కరెంటు కోత లేవన్నారు, 100% కరెంటు కోతలు ఉన్నాయి. గతంలో 24 గంటలు రైతులకు ఇచ్చినటువంటి కరెంట్ ఈ రోజు రావట్లేదు. ఈ రోజు రాత్రిపూట కరెంట్ షాక్ తోటి చనిపోవడం ఏంటండి. ఈ రోజు ఇప్పుడు తెలంగాణ ఈ టైంలో కూడా ఈ విధంగా జరగడం అనేది వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా, ఎంతసేపు రాజకీయంగా ఆలోచన చేయడంలోనే మొత్తం కాలం గడుపుతా ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం విఫల ప్రయోగం అని చూపించాలి. అసలు తెలంగాణలో ఏమీ లేదు, వ్యవసాయమే లేదు, ఇక్కడ రైతాంగమే లేదు అన్నటువంటి పరిస్థితి చూపించాలి అన్నటువంటి ఒక విజన్ తోటి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటిదే కనిపిస్తా ఉంది. ఎందుకు ఇంత చెప్తున్నాము అంటే, ఇవాళ మీరు అనేక హామీలు ఇచ్చారు, మేము వాటి జోలి కూడా పోవట్లేదు. ఇవాళ మీరు బోనస్ అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. ఇవాళ పరిస్థితి ఏమొచ్చిందంటే, నువ్వు వరి బోనస్ కాదు, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పంట పొట్ట దశకు వచ్చినటువంటి పంటను కొంత నీరిచ్చి కాపాడమని చెప్పి అడిగేటువంటి పరిస్థితిలో రైతాంగం వచ్చింది. రోడ్లెక్కి రండి, ఎప్పుడు లేదు. 7-8 సంవత్సరాల్లో మొదటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసినాం కావచ్చు, కానీ 7-8 ఏళ్లలో ఎప్పుడు ఏ రైతు కూడా నీళ్లు కావాలని చెప్పి అడగలేదు. ఇంకా ఘోరం ఏంటంటే, మా దగ్గర అయితే కొంతమంది అడుగుతారు, కొంచెం కెనాలు బంద్ చేయండి, నీళ్లు బంద్ చేయండి, ఉగిపడుతున్నాయి, తర్వాత హార్వెస్టర్లు దిగబడుతున్నాయి, నీళ్లు బంద్ చేయండి దగ్గర నుంచి మొదలుకొని ఇవాళ పరిస్థితి చివరి పంట ఇప్పుడు అది చివరి తడి, అది రాకపోతే ఎండిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ సరే వాళ్ళు కూడా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే ఎవరైనా కానీ, ఎందుకంటే కొంత రైతులకు ఇబ్బంది అయినా కానీ తాగునీరు లేకపోతే రైతులతో పాటు ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది. కానీ మీరు ఏదైతే పొలిటికల్ గా కేసీఆర్ గారి బదనాం చేయాలన్నటువంటి ఆలోచన మానుకొని ప్రజలకు ఏం చేద్దామన్నటువంటి ఆలోచన చేస్తే ఇప్పటికి కూడా పరిష్కారం దొరుకుతుండే. ఈ నిన్న మొన్న కొంచెం సీరియస్నెస్ వచ్చింది. నల్గొండ కేసీఆర్ గారు పోవడం, తర్వాత మళ్ళీ 5వ తారీఖు నాడు కరీంనగర్ వస్తానడం, తర్వాత రైతులు కూడా పెద్ద ఎత్తున ఎందుకు ఎండిపోతానని చెప్పి చర్చ జరగడం, చాలా మంది మేధావులు కానీ తర్వాత వీటిల్లో కూడా మీడియాలో కూడా కంటిన్యూగా రావడం. ఇవాళ ఈ 210 లిస్టు కూడా మొత్తం మీడియాలో వచ్చినాయి ఇచ్చారు. ఒక్క నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినాయి కాదు, మొత్తం అన్ని పేపర్లలో రైతుల బలవన్ మరణం కానీ తర్వాత కరెంట్ షాక్ కానీ అవే వాళ్ళ ప్రెస్ నోట్ తోటి సహా రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ కొంత మళ్ళీ ఇప్పుడు నిన్న ఎల్లంపల్లి నీళ్లు రిలీజ్ చేయడం ఇవాళ కొంత స్టార్ట్ చేశారు. మేమనేది ఏంటంటే అన్ని వ్యవస్థలు ఉన్నాయండి. ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి, కలెక్టరేట్లు ఉన్నాయి, 33 మంది కలెక్టర్లు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ ఉన్నారు, లోకల్ బాడీస్ ఉన్నాయి, తర్వాత అగ్రికల్చర్ వ్యవస్థ ఉన్నది. ఇంత నీట్ గా ఉన్నటువంటి వ్యవస్థను మీరు ఎందుకు వాడుకోవట్లేదు? ఇలా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతలేదు అనేది కొంత మనం పొలిటికల్ గా కాకుండా రైతుల పక్షాన ఆలోచన చేస్తే డెఫినెట్ గవర్నమెంట్ కే మంచి పేరు వస్తుంది. కానీ అది కాక రైట్ శ్రీకాంత్ గారు, అంటే ఇప్పుడు మీ కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమయ్యాయి. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలి 500 రూపాయలు, ఏది బోనస్ ఇవ్వాలి అని ఒక డిమాండ్ వస్తుంది. ఆ బోనస్ ప్రకటనకు సంబంధించి తర్వాత రుణమాఫీకి సంబంధించి కూడా ఈ ప్రెస్ నోట్ హరీష్ రావు గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఉంది. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. అంటే దీన్నే మీరు అస్త్రంగా చేసుకొని లోక్సభ ఎన్నికలకు రెడీ అయ్యే వ్యూహం ఏమైనా ఉందా? ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతింటుందని ఒక ప్రచారం జరుగుతుంది.
కాబట్టి దానికి కౌంటర్గా మీరు రైతాంగ సమస్యలతో జనంలోకి వెళ్ళే ఆలోచనలో ఏమైనా చేస్తున్నారా అనేది ఒక అనుమానం ఉంది అన్ని పార్టీలకు కూడా, ప్రజలకు కూడా. ఒకటండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాస్తవంగా ఎన్నడూ కూడా ఎలక్షన్లకు లబ్ధి పొందాలని ఆలోచన సరే ఉంటుండొచ్చు, రాజకీయంగా కొంతమంది నేతలకు ఉంటుండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళకైతే ఇవాళ రైతుల కష్టం తీరితే సరిపోతుంది అన్నటువంటి ఆలోచనలే మేమున్నాము ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి రావద్దు, గతంలో ఆత్మహత్య లేనటువంటి రాష్ట్రంగా మారింది. ఇవి ఇప్పుడు పార్లమెంట్ లో చెప్పారు, తర్వాత కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినటువంటిది. అసలు ఆత్మహత్య లేని రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్పి ఇవాళ చూపించేటువంటి పరిస్థితి కేంద్రమే చూపించింది. అప్పుడు మనకు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు చూపించగలిగేది. కాబట్టి పెద్ద ఇప్పుడు పొలిటికల్ గా ఇంకోటండి, పొలిటికల్ గా మీరు చెప్తున్నారు కదా, నేను ఒక మాట చెప్తా. మునుగోలులో మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు ఇల్లు తిరిగి ప్రచారం చేయడానికి, ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ ఏమైంది, 10,000 ఓట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి. అంతకుముందు హుజురాబాద్ లో 3,000 రాలేదు. మొన్న ఏమి జిహెచ్ఎంసీలో ఒకటి 150 సీట్లకు ఒకటే వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ రాలేదా? పెద్ద ఇష్యూ కాదు అది. పార్లమెంట్ సీట్లు గెలవడం ఓడిపోవడం అనేది అసలు ఇష్యూనే కాదు. తెలంగాణలో ఏంటంటే ఒక్క ఇష్యూ, ఒక్క చిన్న దాంతో మొత్తం తెలంగాణనే కింది మీద అయ్యేటువంటి ఒక చిన్న సంఘటనతో అవుతుంది. ఇవాళ డెఫినెట్ గా ఆలోచన వచ్చింది, చాలా మందికి ఆలోచన వచ్చింది. ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ఎంత హవా ఉన్నా ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఏర్పడ్డా ఒక్క ఆలోచన మాత్రం, కేసీఆర్ గారే కొంత కాపాడగలుగుతారు రైతాంగాన్ని, కొంత కేసీఆర్ గారు అవసరం తెలంగాణ ప్రజలకైనా రైతులకైనా ఉన్నది అన్నటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకైతే కలిగింది. సరే అది ఎంత మేరకు ఎలక్షన్ లో ఉపయోగపడదు అనేది వేరే విషయం, కానీ కొంత ఆలోచన అయితే కలిగింది. కనీసం ఇప్పటికైనా మా దిలీప్ కుమార్ అన్న ఇలాంటి మేధావులు కానీ తర్వాత వీళ్ళైతే ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి సూచన చేయాలి. ఎందుకంటే రాజకీయం వేరు, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ వేరు. తెలంగాణ 60 ఏళ్ళు ఎండి ఉన్నటువంటి తెలంగాణ కేవలం 7-8 సంవత్సరాలే కొంత రైతులు కష్టం లేకుండా ఉన్నారు. మళ్ళీ తిరిగి కష్టాల్లోకి నెట్టేయబడడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దిలీప్ కుమార్ గారితోనే మాట్లాడదాం. దిలీప్ గారు, శ్రీకాంత్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఆయన ఫీల్డ్లో ఉండే వ్యక్తి, ఆయన డీసీఎంఎస్ చైర్మన్ కూడా. డీసీఎంఎస్ చైర్మన్ అంటే మీకు తెలియదు కాదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ వాళ్ళే నిర్వహిస్తుంటారు జిల్లాల్లో గ్రామాల్లో కూడా. అలా 2 అంశాలు, ఒకటి రుణమాఫీ 2 లక్షలు ఇమ్మీడియట్ చేసేస్తామన్నారు, అది కాలేదు అనేది ఒకటి మీ మీద వస్తుంది, అంటే రైతుల పక్షాన నేను అడుగుతున్నాను. రెండోది 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, ఆల్రెడీ కొనుగోలు జరుగుతున్నాయి, బోనస్ ఇంకా ప్రకటన జరగలేదు. ఈ 2 చేయాలి ఒకటి. రెండోది కరెంటు కోతలు కానీ గ్రౌండ్ వాటర్ పోవడాన్ని కానీ, కేసీఆర్ ఉన్న రోజులు బాగుంది ఇప్పుడు పోయింది అని అంటున్నారు, అలా వాళ్ళకు కొంత మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి కౌంటర్గా మీరు ఇచ్చిన ఈ 2 హామీలు నెరవేరిస్తే బాగుండేదేమో కదా. ఐ డూ అగ్రీ. ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే 500 రూపీస్ రిలీజ్ చేయాలన్నా, లేదా వారు చెప్పినట్టుగా రుణమాఫీ వాళ్ళు తెచ్చుకున్నాన్ని అర్జెంట్ గా రిలీజ్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలన్నా మన హరీష్ రావు రాగా మన లెటర్ రాయడానికి ఆస్కారం అవకాశం లేదు. మరి ఐ డోంట్ నో హౌ హరీష్ రావు రిటర్న్ దట్, కానీ అంటే అడగడానికి ఎవరైనా ఏమైనా అడగచ్చు, కానీ ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పటికిప్పుడైతే సాధ్యపడదు. ఎందుకంటే మినిమం మీరు అన్నట్టు ఎలక్షన్ కోడ్ అయిపోవడానికి June 4th తర్వాత ఇవన్నీ సాధ్యపడతాయి. ఇప్పటికిప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే ఎలక్షన్ కోడ్ భంగం చేసినట్టే. దిలీప్ గారు, ఇప్పుడు కాదు, మీరు అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో చేయాల్సిన పని కదా ఇది. ఇప్పుడంటే కోడ్ వచ్చింది, 100 days లోపల ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఇది అందరికీ అందలేదు. అందరికి ఓపెన్ ఫ్యాక్ట్ మన అందరికి తెలుసు. 3 ఎకరాలు 4 ఎకరాల వరకే రైతు బంధు కూడా అందింది. మిగిలిన వాళ్ళకి విడతలు అందించే లోపల మనకి ఈ కోడ్ కూడా వచ్చింది. ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్ కూడా మా మీద ఉండింది. ఆ రాష్ట్రాన్ని మన 5 లక్షల కోట్ల అప్పు అనుకుంటే 6,71,000 కోట్ల అప్పు ఉండడం వల్ల కొత్త అప్పులు చేయడానికి వీల్లేదు, ఉన్నదాన్ని సర్దడానికి అవకాశం లేనటువంటి ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నమాట. దిలీప్ గారు, మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా, మీకు తెలియదా హామీలు ఇచ్చే ముందే అదంతా తెలుసు, అందరికీ తెలుసు. అప్పులు హామీలు ఇచ్చే ముందు 5 లక్షల కోట్లు అనుకున్నారు, మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు, కానీ ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉండడం శ్వేతపత్రాలు, అందుకనే వేరే వాటిని వదిలిపెట్టి శ్వేతపత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో కూడా 56,000 కోట్లు అప్పు ఉంటుందని, ఎలక్ట్రిసిటీలో 76,000 కోట్లు అప్పు ఉంటుందని ఎవడనుకున్నాడు? సరే అది ఉన్నా సరే ఎస్ డెఫినెట్ గా గవర్నమెంట్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఏం చెప్పామో అది చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే అది లాంఛనమైనా సరే 6 హామీలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. చివరి కేబినెట్ సమావేశంలో చివరి 2 హామీలు మీరు చూసా ఇంప్లిమెంట్ చేయడం, అది తుది కంట అందరికి అందదు కదా. ప్రారంభం చేసాం, ఇక మేము చేసామని చెప్పుకోవడానికే తప్ప 100% టు ద లాస్ట్ బెనిఫిషియరీ అది పోవాలి అంటే ఎలక్షన్స్ అయిపోవాలి. June 4th నుంచి ఎస్ మీరు 1 month టైం ఇచ్చి అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. మనం స్టార్ట్ చేసాం, మరి కంప్లీట్ గా ఏం సంగతి. కాబట్టి కొద్దిగా సమయం కావాలి, ఊపిరి తీసుకునే సమయం మాకు అవసరం. ఎస్ ఒకటి, నేను ఇంతకుముందు కూడా అన్నట్టుగా ఈ 3 నెలల లోపలే కరువు పట్టుకు రాలేదు కదా. 3 నెలల్లో వాటర్ ఎత్తిడి గ్రౌండ్ వాటర్ కింది పంపడానికి ఆ పనులు చేయం కదా. సో 3 months పరిపాలన ముందు చివరి సీజన్ లో కేటీఆర్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే,
వాటర్ ఉన్నాయి జలాశయాల్లో, వాటిని రైతులకు ఇవ్వట్లేదు. కావాలనే ప్రభుత్వం పంటను ఎండబెడుతుంది. ఎందుకంటే పంట వస్తే దానికి బోనస్ చెల్లించాలి, దాన్ని తప్పించుకోవడానికి ఎండబెడుతుంది అనేది ఒక అలిగేషన్ మీ మీద వచ్చింది. అది చాలా తప్పని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి స్టోరేజ్ అంతా కూడా హుసైన్ సాగర్ అని చెప్పినా, హిమాయత్ సాగర్ చెప్పినా, ఈ వీటికున్నా, ఈవెన్ నాగర్ సార్ లో ఉన్నటువంటి 11 టీఎంసీ గురించి 14 టీఎంసీ గురించి అని చెప్పినా, ఇవన్నీ కూడా రైట్ అప్ టు ఖమ్మం దాకా డ్రింకింగ్ వాటర్ అవసరాలు మీరు తీర్చాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి ఖమ్మం పట్టణంలో ఈ రోజు నీటి ఎద్దడి ఉంది. మొన్న ఖమ్మం రైతులు గొడవ చేస్తారు, సారీ నల్గొండ రైతులు గొడవ చేస్తారు, మా ఎదురుగా నీళ్లు తీసుకుపోతున్నారు ఖమ్మానికి అని. తీరా వెరిఫై చేస్తే వాళ్ళు తీసుకెళ్లే ఎందుకంటే తుమ్మలాశ్వరం, ఖమ్మం జిల్లా తుమ్మలాశ్వరం తీసుకెళ్లే వాటర్ దీనికి ఏం చూస్తే ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్. కాబట్టి ఈ రోజు డ్రింకింగ్ వాటర్ కోసం ఉన్నదాన్ని అది మేజర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి దాన్ని సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసే క్రమంలో కొంతమందికి రైతులకు ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవమే. ఇది మనం క్రియేట్ చేసింది కాదు. ఎవరైనా రైతుల పొలాలు ఎండబెట్టి దాచిపెట్టుకుని నీళ్లు ఏం చేసుకుంటారు? మనం లాస్ట్ టైం వీళ్ళే కాళేశ్వరంలో నీళ్లు కంపల్సరీగా వాళ్ళ టైంలోనే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? అది కుంగిపోతుంది, డ్యామ్ సేఫ్టీకి ప్రాబ్లం ఉంది అనుకుని నీళ్లను వృధాగా వదిలేసిన పరిస్థితి వచ్చింది కదా. అప్పుడే స్టార్ట్ అయింది అది ఖాళీ చేయడం. ఆ బ్యారేజ్ ఖాళీ చేస్తే తప్ప డ్యామ్లు ఉండవని డ్యామ్ సేఫ్టీ వాళ్ళ సూచనల ప్రకారం ఖాళీ చేశారు. ఖాళీ చేయడం వల్ల కొంత నష్టం జరిగింది మనకు. అది మేము చేసినటువంటి ప్రాబ్లం కాదు అక్కడికి సంబంధించినంత వరకు. ఇక్కడ ఉన్నది ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సరిపోయే వాటర్ గతంలో సప్లై చేసి హిమాయత్ సాగర్ ఈ వాటర్లు ఉన్నాయి దానికి. కాబట్టి వాటర్ క్రైసిస్ ఇక్కడ రాదు. కొంత టెంపరీ క్రైసిస్ ఉంటుంది. అది మరి దిలీప్ గారు గత 10 ఏళ్లుగా ఎప్పుడు వాటర్ ట్యాంకర్లు పెద్దగా కనిపించలేదు హైదరాబాద్ లో. ఇప్పుడు మార్చి నెలలోనే 2 లక్షల వాటర్ ట్యాంకర్లు వాడుకున్నట్టు కేటీఆర్ చెప్పారు, డాటా కూడా ఉంది. కాదని అనట్లేదు. లాస్ట్ 9 ఏళ్ళు మీకు ఒకసారి జ్ఞాపకం ఉంటే, అంతకుముందు చంద్రబాబు గారి పీరియడ్ లో వర్షాపాతం సరిగా ఆశించిన స్థాయిలో లేక వరుసగా ఆయన ఉన్న పీరియడ్ అంతా కరువు వాటర్ స్కేర్సిటీ ఇబ్బంది అయింది. అదే రాజశేఖర్ రెడ్డి వస్తే ప్రతి సంవత్సరం అతివృష్టి జలాశయాలు నిండిపోయి ఎక్కడ నీటికి సమస్య లేని పరిస్థితి మనం చూసాం. మళ్ళా కేసీఆర్ పీరియడ్ లో కూడా ఆయనకు అడ్వాంటేజ్ మొన్నటి సీజన్ తప్ప అన్ని సీజన్లు అతివృష్టి. ఆయన అన్ని వృధాగా కృష్ణాను గోదావరి నీళ్లు పోయి సముద్రంలో కలిసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే దాన్ని నిల్వ చేసుకునే కెపాసిటీ ఉన్న బ్యాలెన్స్ రాసి అప్పటికి పూర్తి కాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో లాస్ట్ సీజన్ లో వర్షాలు పడలేదు, మా సీజన్ లో వర్షాలు పడితే మేము వదిలిపెడితే మీరు అనాలి. మేము కూడా ఈ రోజు ఏదో ఆల్టర్నేట్ స్ట్రక్చర్ ఇట్లాంటివి జలాశయాలు నింపుకునే ప్రయత్నం అంటూ చేయకపోతే, కొత్త ప్రాజెక్టులు కాంటెంప్లేట్ చేయకపోతే, లేదా కాళేశ్వరాన్ని రిపేర్ చేయకపోతే మేము కూడా ఆ పరిస్థితికి ఎటువైపడతాం. కానీ ఈ సీజన్ యొక్క ఎఫెక్ట్ అనేది మెయిన్ స్ట్రీట్ కేటీఆర్ అన్నట్టుగా మా సృష్టి కాదు అంటున్నా నేను. మేము వచ్చి 100 రోజులు అయితే మీరు ఇవన్నీ మా నెత్తి మీద మా మీద బస్సు కూస్తే ఎట్లా అన్నది నా పాయింట్. డెఫినెట్లీ కొంత క్రైసిస్ అయితే ఉన్నమాట నేను అగ్రి అవుతున్నాను. అంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఏం తీసుకుంటుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే వివిధ ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నా, మీరు కూడా సీనియర్ పొలిటీషియన్, గతంలో బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీగా 2 సార్లు చేశారు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మీకు అన్ని ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో కూడా మీకు బాగా తెలుసు. అయితే ఇక్కడ వచ్చిన 100 రోజుల్లో ఒకటే నేను స్ట్రేట్ గా అడుగుతుంది ఒక క్వశ్చన్, ఈ 100 రోజుల్లో కక్ష సాధింపు లేకుంటే అవినీతి, అక్రమాలు, దందాలు ఇలాంటివి వెలికి తీసే దాని మీద ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలపై, విద్యుత్ స్కేర్సిటీపై, లేదంటే వాటర్ సప్లైపై, దీనిపై చూపలేదు అనే ఒక విమర్శ మీపై ప్రధానంగా వస్తుంది. మీకు అలా ఏమైనా అనిపిస్తుందా, అనిపించట్లేదా? చెప్పండి మీరు స్ట్రేట్ గా. ఎక్కడ కక్ష సాధింపండి? అసలు ఇంతవరకు సరిగా 10 మంది కేసులే పెట్టలేదు. కేసులు పెట్టడం కాదు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో అవినీతి, లేకుంటే మల్లారెడ్డి కబ్జాలు, లేకుంటే ఇంకేదో జీవన్ రెడ్డి ఆర్టీసీ బకాయిలు ఇవన్నీ చెల్లించలేదు, ఇలాంటి వాటి మీదే ఎక్కువగా వార్తల్లో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి మీదే ఎక్కువ ఫోకస్ చేసింది అంటే ఏమంటారు? ఈ కళ్యాణ్ ఇది టిప్ ఆఫ్ ఐస్ బర్గ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఇప్పుడు ఓన్లీ కట్ చేశారు అంతే. ఇంకా ఎన్ని చూడబోతున్నావు చూడాలి మీరు, ఇంకా ఎన్ని వందల ఎందుకంటే లక్షల కోట్ల అవినీతి. దాన్ని చదువుతున్న కొద్ది మనకు అట్లా అనిపిస్తుంది. ఎక్కడ కూడా అవినీతి, ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది ఒక ఆస్పెక్ట్. కాబట్టి ఇది బట్ నేచురల్ అంటున్నాయి ఇన్వెస్టిగేషన్స్ లో ఇవన్నీ బయటపడడం సహజం. కాళేశ్వరం కాంగ్రెస్ వచ్చి దాన్ని కుంగ తీసుకురా, న్యాచురల్ వాళ్ళ కర్మ కోసం, మనందరి దురదృష్టం కోసం కుంగిపోయింది. అది అట్లా అవుతుందని మనం కూడా ఊహించలే, వాళ్ళు కూడా బహుశా ఊహించుంటారు. అది మనం ఏం చేస్తామని ఆ రోజు డ్యామ్ సేఫ్టీ గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఇక కరెంట్ క్రైసిస్ అంటే నేను తప్పు చెప్పా, కావాలనుకుంటే పక్క రాష్ట్రాల నుంచి అధిక ధరకు కూడా అక్కడ ఉన్న దానికంటే కొనుక్కోవడానికి కూడా సిద్ధపడతాం, కానీ రైతులు ఇబ్బంది పెట్టాము. అవకాశం ఉండదని కేసీఆర్ చెప్పాడు. 3 గ్రిడ్లు ఉన్నాయి, నేషనల్ గ్రిడ్ తో అనుసంధానం చేసామని. ఎందుకు ఎస్టేట్ చేస్తాం? అది జరగదు. అక్కడో ఇక్కడో కాస్త కూస్తుందని రెగ్యులేట్ చేస్తే చేసి ఉండొచ్చు. 24 hours కాకపోతే 20 hours దగ్గర అయితే 18 hours ఇచ్చి ఉండొచ్చు. కానీ డెఫినెట్లీ దాన్ని
రైతులను ఇబ్బంది ఏ విధంగా ఏ ప్రభుత్వం పనిచేస్తుందా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఏ ప్రభుత్వం Correct. పనిచేస్తుందా? Correct. Right. అది న్యాచురల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే తప్ప, అది సహజంగా వస్తున్నటువంటి ఇట్లాంటి క్రైసిస్ తప్ప, ఇది ఆయన ఇంతకుముందు కేటీఆర్ అన్నట్టుగా క్రియేటెడ్ బై కాంగ్రెస్ అనేది చాలా స్ట్రాంగ్ గా డిస్ప్యూట్ చేస్తున్నాం. రైట్ శ్రీకాంత్, దిలీప్ గారు చెప్పినా కేటీఆర్ గారు అన్నా ఏదైనా వాట్ ఎవర్, ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులను ఇబ్బంది పెట్టడానికి కరువును తీసుకొస్తుందా? కాంగ్రెసే కరువు తెచ్చింది అంటే దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, కేవలం 3 మాసాల టైం ఉన్నది. ఈ రోజు నుంచి కూడా కాళేశ్వరం రిపేర్ చేయాలన్నా, కనీసం ఆ బరాజ్ను వాడాలన్నా కానీ కేవలం మీకున్నటువంటిది 3 మాసాల సమయం. వర్షాకాలం అయితే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కనీసం దాని ముందు ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొత్త కొత్త రకమైన ఆవిష్కరణలు జరుగుతా ఉన్నాయి. అంటే మీరు ఏమంటారు శ్రీకాంత్, మీరు ఏమంటారు అంటే కరువుకు కారణం కాళేశ్వరంలో నీళ్లు లేకపోవడమే అంటారా ఇప్పుడు ఓవరాల్ గా? లేదండి, మేనేజ్మెంట్ లేక. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా ఇవాళ ఉన్నటువంటి రిజర్వాయర్ లో కూడా ఖచ్చితంగా కూడా డ్రింకింగ్ వాటర్ కు సరిపడా ఉంచుకొని అసలు రివ్యూ లేదు కదా. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేద్దాము, ఏ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆయకట్టు ఎంతవరకు ఇవ్వగలుగుతాము, ఎంతమంది పంటలు వేసుకున్నారు, ఏ బోర్ల కింద ఎంతమంది ఉన్నాయి, బావుల కింద ఎంత ఉన్నాయి, మనం ప్రాజెక్టుల నుంచి వదిలిపెట్టేటువంటి ఏ మేరకు ఉన్నాయి, ఎన్ని చెరువులు కుంటలు నింపచ్చు అన్నటువంటి కనీస ఆలోచన లేదు. మొన్న ఏమైందంటే నిజాం సాగర్ తొందర అక్కడ పొలిటికల్ ప్రెషర్ పెరుగుతుందని చెప్పి నిజాం సాగర్ వదిలిపెడితే అక్కడ ఉన్నటువంటి ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇంత కరువు కాలంలో కూడా వాటర్ వేస్ట్ అయినాయి. మేము అనేది ఏంటంటే మీకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇందులో, మీరు కొంత ఆలోచన ప్రజల తరపున రైతుల పక్షాన ఆలోచన చేస్తే మనకు 100కు 100% సక్సెస్ అవుతాం. ఇవాళ చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా సరే జరిగితే ఏ విచారణ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇవాళ ఉన్నటువంటి ఏంది, మీకు 3 మాసాల సమయం అయిపోయింది, ఇంకొక 3 మాసాల సమయం మాత్రమే ఉంది. తర్వాత మీరు ఎన్ని 100 కోట్లు పెట్టినా నీళ్ళు ఆపుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అసలు ఏమైనా చెయ్యొచ్చు అన్న ఆలోచనే లేదు కదా. ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన రైతుల పక్షాన మేమనేందంటే తెలంగాణ ప్రజలు గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఏనాడు కూడా మనము సరైనటువంటి పంటలు చూడలేదు. 2 సంవత్సరాలు ఏనాడు కూడా కంటిన్యూ 2 సంవత్సరాలు 2 పంటలు ఏనాడు కూడా పండించుకోలే. ఇప్పుడిప్పుడే కదా రైతులు కొంత పచ్చబడుతున్నది. పొలిటికల్ గా ఏదన్నా ఉండనండి అని కొంత ఆలోచన చేయకపోవడం అనేది మాకు బాధ కలుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ దిలీప్ గారు. మొత్తానికి తెలంగాణలో రైతు రాజకీయం అనేది పీక్స్కి చేరింది. 209 మంది రైతులు 100 రోజుల్లో ఆత్మహత్యలు మృతి చెందారు. ఆత్మహత్యలు అయి ఉండొచ్చు, అందులో కొన్ని సహజ మరణాలు కూడా అయి ఉండొచ్చు అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా 200 మంది రైతుల ఆత్మహత్యలకు చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన ఈ జాబితాపై రేవంత్ రెడ్డి నిన్న 48 గంటల గడువు ఇచ్చారు. ఆ జాబితా రిలీజ్ చేయండి అంటూ 24 గంటల్లోనే మంత్రి హరీష్ రావు గారు జాబితా కూడా రిలీజ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ డిబేట్.